పథకాలను మార్చే ప్రభుత్వం మోడీ ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం అనేటువంటిది ఈరోజు దాని యొక్క పరిస్థితి గమనించినట్లయితే పూర్తిగా ఉన్నటువంటి పథకాల పేర్లు మారుస్తూ పబ్బం గడుపున్నటువంటి పరిస్థితి ఈరోజు భారతదేశంలో కనపడతా ఉంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఉన్నటువంటి అనేక పథకాలకు ఈరోజు పేర్లు మార్చి వాళ్ళేదో సొంతంగా చేశాము ఈ పథకాలని చెప్పేసి చెప్పుకున్నటువంటి ప్రభుత్వం భారతదేశంలో ఏదైనా ఉందిరా అంటే అది నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న తర్వాత ఉన్నటువంటి అనేక పథకాలు మనకు గతంలో వచ్చేసి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత స్వాతంత్ర అనంతరం కాంగ్రెస్ పార్టీ అనేటువంటిది ఈ యొక్క యావత్ భారతదేశాన్ని ఒక తాటిపైకి తీసుకొచ్చి ఈ యొక్క భారతదేశ రూపురేఖలంతా కూడా సక్రమంగా భారతదేశ అభ్యున్నతికి కాపాడినటువంటి అనేక పథకాలను కూడా ఈరోజు నిర్వీర్యం చేసే విధంగా ఈ యొక్క భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అనేటువంటిది నడిపిస్తూ ఉంది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనేటువంటిది ఏర్పాటు చేసినటువంటి పంచవర్ష ప్రణాళికలను కూడా ఈరోజు ఈ యొక్క నరేంద్ర మోడీ ప్రభుత్వం పేరు మార్చి నీతి ఆయోగ్ అనేటువంటి పేరు మార్చి వాళ్ళేదో చేశామనేటువంటి రకంగా ఒక చూపించుకున్నటువంటి సందర్భం. ఆ ఒక్క పథకమే కాదు, ఈరోజు అనేక రకాలుగా పథకాలు మనకు ముఖ్యంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ఫర్ ఎల్పిజి అనేటువంటి పథకాన్ని పహలాని పేరుగా మార్చింది. అదేవిధంగా బేసిక్ సేవింగ్ బ్యాంక్ డిపాజిట్ అకౌంట్ ను జన్ధన్ యోజనగా, నిర్మల్ భారత్ అభియాన్ ను స్వచ్ఛ భారత్ మిషన్ గా, నేషనల్ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ పథకాన్ని యొక్క భారత్ నెట్ గా, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ ను స్కిల్ ఇండియాగా, తర్వాత నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీని మేక్ ఇన్ ఇండియా అని చెప్పేసి, ఫ్రీ ఎల్పిజి కనెక్షన్ ఫర్ బీపీఎల్ ఫ్యామిలీస్ కోసం ఏర్పాటు చేసినటువంటి పథకాన్ని ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన అని చెప్పేసి, నేషనల్ గర్ల్ చైల్డ్ డే ప్రోగ్రామ్ ను బేటీ బచావో బేటీ పడావో యోజన అని చెప్పేసి, నేషనల్ ఈ గవర్నెన్స్ ప్లాన్ పథకాన్ని డిజిటల్ ఇండియా అని చెప్పేసి, అదేవిధంగా జవహర్ లాల్ నెహ్రూ నేషనల్ అర్బన్ రెన్యువల్ మిషన్ ప్రోగ్రామ్ ని అమృత్ గా, డెవలప్మెంట్ ఆఫ్ హెరిటేజ్ ఏరియాస్ ని హృదయ్ గా, స్వావలంబన్ యోజన పథకాన్ని అటల్ పెన్షన్ యోజనగా, మోడిఫైడ్ నేషనల్ అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ స్కీమ్ ని ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనగా, రాజీవ్ ఆవాస్ యోజనని సర్దార్ పటేల్ నేషనల్ మిషన్ ఫర్ అర్బన్ హౌసింగ్ గా, ఇప్పుడు ఈ యొక్క పథకాలే కాకుండా ఇలాంటి అనేక పథకాలే కాకుండా ప్రస్తుతం కొత్తగా ఒక మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కూడా విబిఆర్ రామ్జీ అనేటువంటి పేరు, దాని యొక్క రూపురేఖలు, దాని యొక్క స్వరూపమే మార్చి వాళ్ళేదో